అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఆలు చీజ్ శాండ్విచ్ని తయారు చేసి చూపిస్తున్నాను. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే మరీ నచ్చుతుంది. తప్పకుండా ఎప్పుడు చేసుకునే రెగ్యులర్వి కాకుండా ఇలా ట్రై చేయండి. కిట్టి పార్టీలకైనా ఏదైనా చిన్న అకేషన్స్కైనా సరే ఇది చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా పొటాటోస్ని తీసుకొని, చేసుకునే క్వాంటిటీని బట్టి పొటాటోస్ని తీసుకొని వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈలోపు ఆనియన్స్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని 2 తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు కూడా చాపర్ ఉంటే చాపర్, లేకపోతే చాకుతోటి సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఈలోపు కుక్కర్ మూత తీసేసి వాటిని ఒక జాలి గిన్నెలో కానీ గరిటెలోకి కానీ వేసేసుకొని తడి ఆరిపోయే వరకు పక్కన పెట్టుకొని పీల్ తీసేసి ప్రతిదాన్ని కూడా తురుముకోవాలి. మెత్తగా ఉడికిపోయినా సరే తురుముకోవడం వల్ల ఎక్కడ కూడా మనకు గట్టితనం అనేది తగలదు. అన్నీ ఈవెన్గా మెత్తగా ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా అన్నిటినీ తురుముకోవాలి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి అలా కాకుండా ఇలా తురుముకుంటే బాగుంటుంది. ఇలా అన్ని పొటాటోస్ని కూడా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు నచ్చితే పన్నీర్ కూడా వేసుకోవచ్చు, బట్ దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఓన్లీ ఇలా పొటాటోస్తో చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలను వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. వీటిని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్తంత పసుపును కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 70% వరకు ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను షెజ్వాన్ సాస్ను వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే వెల్లుల్లి, ఎండుమిర్చిని కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్న షెజ్వాన్ సాస్ తయారైపోతుంది. లేదా టొమాటో కచప్నైనా యూస్ చేసుకోవచ్చు. అది లేకపోతే కొంచెం కారం ఎక్కువ తీసుకోండి, మరొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం మిరియాల పొడిని వేసుకుంటే సరిపోతుంది. షెజ్వాన్ సాస్ వేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఇలా ఉడకనిచ్చిన తర్వాత తురుముకున్నటువంటి పొటాటో మ్యాష్ని మొత్తం వేసేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం ఈ మసాలా గ్రేవీ అంతా కూడా పొటాటోకి బాగా పట్టేటట్టుగా ఇవి 2 బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కువ టైం పట్టదు. స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి కాస్తంత కొత్తిమీరను వేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొక 1/2 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మొత్తాన్ని కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే మళ్ళీ ఇదే ప్యాన్ యూస్ చేస్తున్నాను, అందుకని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు ఒక వేరే ప్యాన్లో మిగతా ప్రాసెస్ చేయాలి అనుకుంటే దీంట్లోనే ఇలా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని పొటాటో స్టఫింగ్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మీడియం హీట్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియంలో లేదా లోలో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఆలు స్టఫింగ్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు చీజ్ స్లైస్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఆనియన్, టమాటో, కీరా దోస ముక్కని కూడా పెట్టుకోవచ్చు. చీజ్ ఇలా స్లైస్గా లేకపోయినా ముక్కలుగా ఉన్నా కానీ చిన్న ముక్కలుగా ఉన్నా వాటిని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక బ్రెడ్ తోటి కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకొని బటర్ని ముందు ప్యాన్లో స్ప్రెడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకున్నటువంటి శాండ్విచ్ని పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. దానివల్ల చీజ్ బాగా మెల్ట్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 1/2 నిమిషం పాటు
అలా మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒక్కసారి బటర్ వేసుకుంటే సరిపోతుంది, రెండోసారి అవసరం లేదు. ఇలా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోవాలి. రెండో సైడ్ కూడా ఇలాగే ఫ్రై అవ్వాలి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. చీజ్ అనేది ఇలా మూత పెట్టడం వల్ల చక్కగా మెల్ట్ అవుతుంది. దానికోసం మనం తప్పకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు తీసేసి అలా అయినా తినేసేయచ్చు. ఇలా హాఫ్కి చేస్తే తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలోకి కట్ చేస్తాం కాబట్టి ఆ చీజ్, మెల్ట్ అయిన చీజ్ అవి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై